వచ్చావా? రా, లోపలికి రా. ఈ రోజుటి నా వాటా తెచ్చావా అంటూ ఒక భయంకరమైన ఆడదెయ్యం గొంతు వినిపిస్తుంది. దివాకర్ మారు మాట్లాడకుండా ఆ సంచిని తెరిచి అందులోని బంగారు నాణేలను గుమ్మరించి ఆ దెయ్యం వైపు చూడగా, దానవపురం అనే గ్రామానికి దివాకర్ అనే గ్రామ పెద్ద ఉండేవాడు. దివాకర్ పేరుకు మాత్రమే గ్రామ పెద్ద. గ్రామ ప్రజల సమస్యలకు పరిష్కారం చూపకపోగా ఇతనే గ్రామ ప్రజల కష్టాలకు కారణంగా నిలిచేవాడు. దివాకర్ దగ్గర సుఖంగా బతకడానికి కావలసినంత డబ్బు ఆస్తి ఉన్నా సరే ఇంకా ఎక్కువ సంపాదించాలి అని ఎక్కువ అత్యాశ పడుతూ ఉంటాడు. అలా ఆ గ్రామంలోని ప్రజలకు డబ్బును అప్పుగా ఇచ్చి వాళ్ళ బలహీనతలను ఆసరాగా చేసుకొని వాళ్ళ నుండి అధిక వడ్డీలను వసూలు చేస్తూ గ్రామ ప్రజల సొమ్మును మొత్తం దోచుకునేవాడు. గ్రామ ప్రజలకు దివాకర్ గురించి తెలిసినా అత్యవసర పరిస్థితుల్లో అతని దగ్గరికే వచ్చి అప్పు తీసుకుని వెళ్ళేవాళ్ళు. దివాకర్కు ఒక్కగానొక్క కూతురు. తన పేరు సౌమ్య. పేరుకు తగ్గట్టుగానే చాలా నెమ్మదస్తురాలు, అందం అణకువ ఉన్న పిల్ల. కారణమేంటో తెలియదు కానీ దివాకర్ తన కూతుర్ని ఊరికి దూరంగా ఉన్న పట్టణంలో తెలిసిన బంధువుల ఇంట్లోనే ఉంచేవాడు. అదే గ్రామానికి చెందిన చంటి అనే యువకుడు దివాకర్ దగ్గర గుమాస్తాగా పనిచేస్తున్నాడు. చంటి చాలా తెలివైనవాడు. అలా ఒకరోజు చీచి, ఈడు మారడు. ఇట్టా ఇంకెన్నాళ్ళు ఆ జనాల సొమ్మును దోచుకుంటాడు? ఈడికి ఆ దేవుడు బుద్ధి వచ్చేలా ఎప్పుడు చేస్తాడో ఏంటో అంటూ చంటి తన మనసులో తిట్టుకుంటూ ఉండగా గ్రామ పెద్ద దివాకర్, ఎరా సొంటి, కదా అలా ఊళ్ళోకి వెళ్ళి వడ్డీలను వసూలు చేసుకొద్దాం. అయ్యా, మీకెన్నిసార్లు చెప్పాలి? నా పేరు చంటి, సొంటి కాదు. మీరు అలా పిలవకండి. అబ్బో, ఏంట్రా ఇదంతా కోపమే? మీ అయ్య పెట్టిన పేరు కాదురా, నేను నీకు పెట్టిన పేరుతోనే నేను పిలుస్తాను. సర్లే పద, ఊళ్ళోకి వెళ్ళొద్దాం అంటూ గ్రామ పెద్ద దివాకర్ అనగా సొంటి, అయ్యా మీరేటి అనుకోనంటే నాదో చిన్న మాట అడగనా? నీకు అడ్డు చెప్పేటోళ్ళు ఎవరున్నారా? అడుగు. అయ్యా, మరి మీకింత ధనము ఆస్తి ఐశ్వర్యం ఉంది కదా, మరి ఎందుకయ్యా పాపం ఊళ్ళో జనాల మీద అధిక వడ్డీలు వేసి అంత సొమ్మును వాళ్ళ నుండి వసూలు చేస్తున్నారు? ఇదంతా పాపం కదా అయ్యా? ఒరే పిచ్చోడా, నీకు డబ్బు విలువ తెలీదు కాబట్టే నువ్వు నా కింద గుమాస్తాలా మిగిలిపోయావు. నాలా ధనవంతుడివైతే నీకు ఇవన్నీ అర్థమయ్యేవి. దీన్నే జీవితంలో జాగ్రత్త పడ్డం అంటారు. ముష్టి అదవా, దీన్ని జాగ్రత్త పడ్డం అనర్రా, దోచుకోవడం అంటారు. ఆ సొమ్మును రక్తంలా తాగి బతుకుతున్న నిన్ను ఆ దేవుడు ఊరికే వదిలిపెట్టర్రా సన్యాసిపీనుగా అని సొంటి తన మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం, సర్లే అయ్యా పదండి, ఊళ్ళోకి వెళ్ళి వడ్డీలు అడుక్కుందాం. అదే వడ్డీలు వసూలు చేసుకొద్దాం అంటూ ఇద్దరూ కలిసి ఊళ్ళోకి వెళ్తారు. అలా దివాకర్ సొంటితో పాటు మరో ఇద్దరు పనోళ్లను తీసుకొని అదే గ్రామంలో ఉండే నరసయ్య అనే ఒక రైతు ఇంటికి వెళ్తాడు. ఏం నరసయ్య, 6 మాసాలు అయ్యింది.
ఇంకా వడ్డీ కట్టట్లేదు. ఎందుకు? అయ్యా, కొద్దిగా పరిస్థితి బాగోలేదు. నా కూతురికి పెళ్లి నిశ్చయమయ్యింది. దాని కట్న కానుకలు సమకూర్చడంలో వడ్డీ ఇవ్వడానికి కాస్త ఆలస్యమయ్యింది. నాకు ఇంకొన్నాళ్ళు గడువు ఇస్తే మొత్తం కట్టేస్తానయ్యా. నీ కూతురికి పెళ్లి నిశ్చయమైతే నాకేటి, కాకపోతే నాకేటి? మర్యాదగా 2 రోజుల్లో నా డబ్బు నాకు కట్టు, లేదో నీ ఇల్లును ఏలం పాట వేస్తా. ఆ వచ్చిన డబ్బుని అప్పు కింద జమ వేసుకుంటా. అయ్యా అయ్యా, అంత పని చెయ్యకండి అయ్యా. నాకు కొన్ని రోజులు సమయం ఇవ్వండి, మీ డబ్బును మీకు ఇచ్చేస్తాను. సరే, వారం అంటే వారం రోజులు మాత్రమే సమయం ఇస్తున్నా. ఈలోపు డబ్బు కట్టలేకపోయావా? నా సంగతి తెలుసు కదా. తెలుసు అయ్యా, తెలుసు. అలాగే కట్టేస్తానయ్యా. అరే ఎంకి, ఈడి ఇంట్లోకి వెళ్ళి ఏదైనా విలువైనది తీసుకురారా. ఇవాల్టి వడ్డీ కింద దాన్ని జమ చేసుకుందాం అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక రాత్రి కావడంతో సొంటి తన గదిలో పడుకొని ఇలా అనుకుంటూ ఉంటాడు. రోజు రోజుకి వీడి ఆగడాలు పెరిగిపోతూ ఉన్నాయి. డబ్బు డబ్బు అని జనాల రక్తాన్ని తాగుతూ ఉన్నాడు. మా నాయన వీడి దగ్గర అప్పు తీసుకొని తీర్చకుండా చనిపోయాడని చెప్పి నన్ను వీడి దగ్గర గుమాస్తాగా పెట్టుకొని మరీ అప్పును వసూలు చేస్తున్నాడు. వీడిని వదలకూడదు, ఎట్టాగైనా వీడికి బుద్ధి చెప్పాలా అని సొంటి అనుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాడు. ఇక మరోవైపు పౌర్ణమి కావడంతో దివాకర్ అర్ధరాత్రి సమయంలో ఎవరికంటా పడకుండా ఊరి చివర ఉన్న గుహ వైపు ఒక సంచి తీసుకొని వెళ్తున్నాడు. గుహలోకి వెళ్ళగానే వచ్చావా, రా లోపలికి రా, ఈ రోజుటి నా వాటా తెచ్చావా అంటూ ఒక భయంకరమైన ఆడదెయ్యం గొంతు వినిపిస్తుంది. దివాకర్ మారు మాట్లాడకుండా ఆ సంచిని తెరిచి అందులోని బంగారు నాణేలను గుమ్మరించి ఆ దెయ్యం వైపు చూడగా ఆ దెయ్యం ఇక దివాకర్ మారు మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా దివాకర్ ప్రతి పౌర్ణమికి ఒక సంచి బంగారు నాణేలతో ఆ గుహ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న పిశాచికి ఆ బంగారు నాణేలను సమర్పిస్తూ ఉంటాడు. అలా ఒక పౌర్ణమి రాత్రి గ్రామ పెద్ద బంగారు నాణేల సంచి పట్టుకొని గుహ వైపు వెళ్తూ ఉండగా పొలానికి నీరు పెట్టడానికి అని వెళ్తున్న వీరన్న గ్రామ పెద్ద దివాకర్ను చూసి, ఇదేంటి, వెళ్తున్నది మా గ్రామ పెద్ద దివాకర్ గారే కదా, అయినా ఇయాల్టప్పుడు ఆయనకు ఇక్కడేటి పని, పైగా చేతిలో ఏదో మూట కూడా ఉన్నది, పైగా ఒంటరిగా వెళ్తున్నాడంటే ఏదో రహస్యమే ఉన్నదన్నమాట, అదేంటో చూస్తే పోలా అనుకుంటూ గ్రామ పెద్ద దివాకర్ను అనుసరించాడు వీరన్న. అలా దివాకర్ లోపలికి వెళ్ళి బంగారు నాణేల మూటని గుహ లోపల పెట్టి తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక ఇదంతా గమనించిన వీరన్న దివాకర్ గారు వెళ్ళిపోగానే గుహ లోపలికి వెళ్ళి చూడగా వీరన్నకు కళ్ళు బైర్లు కమ్మాయి. కారణం, ఆ గుహలో అంతులేనంత బంగారు నిధి ఉంది. బంగారం కుప్పలు తెప్పలుగా పడి ఉంది. ఇక వీరన్న ఆత్రంతో ఆగలేక అక్కడున్న బంగారాన్ని చేతికి దొరికినంత మూట కట్టుకున్నాడు.
ఆ మూటతో సహా బయటకు వెళ్తున్న సమయంలో ఎంత ధైర్యం రా నీకు, ఇది నా సొమ్ము, నా సొమ్మునే దొంగలించాలని చూస్తావా, నిన్ను అంటూ ఆ పిశాచి ఒక్కసారిగా వీరన్న మీద పడి అతన్ని చంపేసి వీరన్న శవాన్ని గుహకి కాస్త దూరంలో ఉన్న చింత చెట్టు కింద పడేసింది. ఇక తెల్లవారగానే ఆ శవాన్ని చూసిన గ్రామ ప్రజలు భయంతో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఏంట్రా సొంటి, ఇంత ఆలస్యంగా వస్తున్నావు? పైగా ఏదో పోగొట్టుకున్నట్టు మొహమేంట్రా అలా పెట్టావు? అయ్యా, మీకు ఈ విషయం తెలీదా? ఏ విషయం రా? మన వీరన్న లేడు, వీరన్న చింత చెట్టు కింద శవమై పడున్నాడయ్యా. రాత్రి పొలానికి నీరు పెట్టడానికని వెళ్ళిన వీరన్న చింత చెట్టు కింద శవమై పడి ఉండడంతో ఊళ్ళోని జనాలంతా ఇదేదో దెయ్యం పని ఉంటుందని చాలా భయపడిపోతూ ఉన్నారయ్యా. అదంతా విన్న దివాకరు ఒక్కసారిగా కంగు తిన్నాడు. ఏంటి, వీరన్న చనిపోయాడా? ఏంటి, నిన్న రాత్రి వీరన్న పొలం వైపు వెళ్తూ కనపడ్డాడు కదా, మరి ఇలా ఎలా జరిగింది? అంటే రాత్రి నన్ను అనుసరించి ఆ గుహలోకి అయితే వెళ్ళలేదు కదా అనుకుంటూ లోపల భయపడిపోతూ ఉన్నాడు. ఏంటి, ఈ సన్యాస పీనుగా ఇంతలా భయపడుతున్నాడు? కొంపదీసి ఆ వీరన్న ఈ ఎదవ దగ్గర అప్పుగాని చెయ్యలేదు కదా? లేకపోతే దయా, జాలి, కనికరం లాంటి పదాలకు అర్థమే తెలియని వీరన్న చచ్చిపోయాడంటే ఇలా మొద్దుబారిపోవడం ఏంటి అని సొంటి తన మనసులో తిట్టుకుంటూ బయటకు మాత్రం, ఏటైనాదయ్యా, అలా కంగారు పడుతున్నారేంటి అని అడగ్గా దివాకర్, ఏం లేదు, నేనెందుకు కంగారు పడతాన్రా? అలాంటిది ఏం లేదు. కానీ నువ్వు వెంటనే వెళ్ళి పట్నంలో ఉన్న అమ్మాయి గారిని వెంట పెట్టుకొని తీసుకురా. వెళ్ళు వెళ్ళు. అదేంటయ్యా, మన ఊళ్ళో ఏ పండగ జరిగినా, జాతరలు జరిగినా అమ్మాయి గారిని ఒక్కసారి కూడా తీసుకురాలేదు మీరు. అట్లాంటిది ఇప్పుడు ఏ కారణం లేకుండానే అమ్మాయి గారిని రమ్మంటున్నారేంటి అని సొంటి అడగ్గా, అరే సొంటి, అవన్నీ నీకెందుకురా, చెప్పింది సై. వెళ్ళు, వెళ్ళి అమ్మాయి గారిని ఎంట పెట్టుకొని తీసుకురా అని దివాకర్ సొంటిని కసిరాడు. ఇక దివాకర్ సొంటి వెళ్ళిపోగానే ఇలా అనుకుంటూ ఉన్నాడు, ఇంకా ఎన్నాళ్ళో ఈ విషయం దాయలేను. ఇక దీని గురించి చెప్పే సమయం ఆసన్నమయ్యింది. త్వరలోనే నాకు ఆఖరి గడియలు మొదలు కాబోతున్నాయి. వెంటనే నా కూతురికి ఇదంతా చెప్పేయాలి అంటూ చాలా భయపడిపోతూ ఉన్నాడు దివాకర్. అలా చంటి పట్టణంలో ఉన్న దివాకర్ కూతురు అయిన సౌమ్యను తీసుకువచ్చాడు. ఇక సౌమ్య దివాకర్ దగ్గరికి వెళ్ళి, ఏంటి నాన్న, ఇలా ఉన్నట్టుండి నన్ను రమ్మన్నావు? ఏదైనా సమస్య? అని సౌమ్య అడగగానే దివాకర్ నిర్ఘాంతపోయి, ఎందుకు అలా అనిపించిందమ్మా నీకు? మరేం లేదు నాన్న, ఇన్ని సంవత్సరాలలో నేనెప్పుడు ఊరికి వస్తాను నాన్న అని ఎంత అడిగినా మీరు మాత్రం వద్దనే అని చెప్పేవారు. అలాంటిది నేను అడగకుండానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. చెప్పండి నాన్న, ఇది ఖచ్చితంగా సమస్యే. అసలు సమస్య ఏంటి నాన్న? అవును, సమస్య తల్లి, చెబుతాను విను.
కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదే ఇంట్లో మీ ముత్తాత జయరాం గారు ఉండేవారు. ఆయన కూడా నాలాగే గ్రామ ప్రజలకు డబ్బును అప్పుగా ఇచ్చి వారి నుండి అధిక వడ్డీలను వసూలు చేసేవాడు. ఏ కారణం చేతనైనా వడ్డీలు ఆలస్యమైతే వాళ్ళ ఇంటి నుండి ఏదైనా విలువైన వస్తువులను కైవసం చేసుకునేవాడు. అలా ఒకరోజు జయరాం వడ్డీలు వసూలు చేసుకోవడానికి అని అదే గ్రామానికి చెందిన లక్ష్మమ్మ దగ్గరికి వెళ్ళి, ఏం లక్ష్మమ్మ, 4 మాసాలు గడిచిపోయింది, ఇంకా వడ్డీ ఇవ్వలేదు? వచ్చే మాసం వరకే నీకు గడువు ఉంది. ఈలోగా నేను నీకిచ్చిన అసలు వడ్డీ మొత్తం కట్టాలి, లేదో నీకున్న ఆ ఎకరం భూమిని నా సొంతం చేసుకుంటాను అని జయరాం అనగా బదులుగా లక్ష్మమ్మ, అయ్యా అయ్యా, అంత పని మాత్రం చేయకండి అయ్యా. నాకున్న ఏకైక ఆధారం ఆ పొలం మాత్రమే అయ్యా. ఏ దిక్కు మొక్కు లేని నాకు పట్టెడన్నం పెడుతుంది ఈ పొలమే అయ్యా. మీరు కాస్త జాలి తలిచి నాకు 1 ఏడాది గడువు ఇవ్వగలిగితే ఏ కూలో నాలో చేసి మీ అప్పు మొత్తం తీర్చేస్తానయ్యా. చాలేవమ్మా, వినేవాళ్ళుంటే ఎన్నైనా చెబుతావు. వచ్చే మాసం మళ్ళీ వస్తా. నా డబ్బు నాకు తిరిగి ఇవ్వకపోయావో నేను చేయాల్సింది చేస్తా అంటూ జయరాం అక్కడి నుండి వెళ్ళిపోయాడు. లక్ష్మమ్మకి కొడుకుకు 2 ఏళ్ల వయసు ఉండగానే భర్త ఓబులేసు పాము కాటుతో చనిపోయాడు. ఇక కొడుకు మల్లేశంకి బాగా జబ్బు చేయడంతో లక్ష్మమ్మ జయరాం దగ్గర అప్పు చేసి మరీ వైద్యం చేయించింది. ఫలితం లేకపోగా కొడుకు మల్లేశం కూడా చనిపోయాడు. ఇక లక్ష్మమ్మ ఒంటరిగా జీవితం వెళ్ళదీస్తుంది. ఇక మరుసటి రోజు జయరాం గ్రామ ప్రజలందరి ముందు ఇలా అంటున్నాడు, ఇదిగో అందరూ వినండి. లక్ష్మమ్మ నాకు ఇవ్వాల్సిన డబ్బు నిమిత్తం తనకున్న ఎకరం పొలాన్ని నేను జప్తు చేసుకుంటున్నాను. మీలో ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే లక్ష్మమ్మ నాకు ఇవ్వాల్సిన మొత్తం డబ్బును మీరు ఇవ్వచ్చు. ఆ పొలాన్ని వదిలేస్తాను. ఇంతలో లక్ష్మమ్మ కలుగజేసుకొని, అయ్యా అయ్యా, నాకున్న ఆధారం ఆ పొలం ఒక్కటే కాబట్టి నాదో చిన్న మనవి. ఏంటది? అయ్యా, నేను మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చే వరకు నా పొలాన్ని మీరు తనఖా ఉంచుకోండి. ఏ రోజైతే నేను మీకు డబ్బు మొత్తం ఇచ్చేస్తానో ఆ రోజున నా పొలం నాకు ఇవ్వండి అయ్యా. ఆ మాటలు విన్న గ్రామ ప్రజలు కూడా లక్ష్మమ్మ చెప్పింది సబబుగానే ఉంది కాబట్టి అలాగే చేయండి అంటూ కోరడంతో జయరాం మారు మాట్లాడకుండా, అలాగే, లక్ష్మమ్మ నాకు డబ్బు ఇచ్చేదాకా లక్ష్మమ్మ పొలాన్ని తనఖాగా ఉంచుకుంటున్నాను. అయితే ఈ ఏడాది లక్ష్మమ్మ పొలంలో నేనే పంట వేసుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక మరుసటి రోజు లక్ష్మమ్మ పొలం దున్నమని మనుషులను పురమాయించాడు జయరాం. అలా పొలం దున్నుతుండగా వారికి అక్కడ ఒక కుండ నిండా బంగారు నాణేలు కనిపిస్తాయి. వెంటనే పని వాళ్ళంతా కలిసి జయరాం దగ్గరకు వెళ్ళి, అయ్యా అయ్యా అంటూ అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పగా జయరాం, ఏంటి, ఇంత బంగారమా? ఇదంతా లక్ష్మమ్మ పొలంలో చిక్కిందా? ఒక్క దగ్గరే ఇంత బంగారం చిక్కిందంటే ఇక ఆ ఎకరం పొలంలో ఇంకెన్ని లంకె బిందెలుంటాయో ఏంటో. అయితే మీరు నేను చెప్పినట్లు చేయండి అంటూ పని వాళ్ళకి ఏదో పనిని పురమాయించాడు జయరాం. ఇక నిధి గురించి ఊళ్ళో ఎవ్వరికీ తెలియకూడదని చెప్పి ఆ నిధిలో నుండి కొంత వాళ్లకు వాటాగా ఇచ్చి పంపించేశాడు. ఇక మరుసటి రోజు సాయంకాలం ఆ
ముగ్గురు పనివాళ్ళు లక్ష్మమ్మ దగ్గరకు వెళ్ళి, ఇదిగో లక్ష్మమ్మ, నిన్ను జయరామయ్య గారు పిలుస్తున్నారు. నీతో ఏటో మాట చెప్పాలంట. వెంటనే నిన్ను తోలుకొని రమ్మన్నారు. పద అంటూ లక్ష్మమ్మను వెంటబెట్టుకొని వెళ్ళారు. అయ్యా, రమ్మన్నారంట. మీకు ఇదివరకే చెప్పాను కదా అయ్యా, నాకు కాస్త గడువు కావాలి అని. మీరు ఇప్పటికిప్పుడు నన్ను ఇలా ఇబ్బంది పెడితే మీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదయ్యా. ఎందుకు లేదు లక్ష్మమ్మ? నీ దగ్గర ఎంతో విలువ చేసే నీ పొలం ఉంది కదా, కానీ అది ఇవ్వడానికి మాత్రం నువ్వు అంగీకరించవు. ఏంటయ్యా మీరనేది? నా పొలం ఎంతో విలువ చేస్తుందా? అవును లక్ష్మమ్మ, నీ ఎకరం పొలంలో బోలెడన్ని లంకె బిందెలు ఉన్నాయి. అవన్నీ నా వశం కావాలంటే అడ్డు చెప్పడానికి నువ్వు ఉండకూడదు. అందుకే. అంటే అయ్యా, అయ్యా ఏంటి మీరనేది? అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు నన్ను... అయ్యా వద్దయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. కావాలంటే నా పొలంలోని నిధిని అంతా మీరే తీసుకోండి. నన్ను మాత్రం ప్రాణాలతో వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా అంటూ లక్ష్మమ్మ ఎంత బతిమిలాడినా వినకుండా జయరాం లక్ష్మమ్మను చంపేపించి తన పొలంలోనే చెట్టుకు ఉరియించాడు. ఇక మరుసటి రోజు తెల్లవారగానే లక్ష్మమ్మే అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించాడు. ఇక అదే రోజు రాత్రి జయరాం పని వాళ్ళతో కలిసి పొలంలో ఉన్న లంకె బిందెలను కైవసం చేసుకుంటాడు. అయ్యా, ఈ ఆల్టికి ఇది చాలయ్యా. ఇంకా ఎక్కువసేపు ఇక్కడే ఉంటే ఊరోళ్ళకి అనుమానం వచ్చుద్దయ్యా. నిజమే. అయితే ముందు ఆ గుంటని కప్పేయండి. రేపు రాత్రికి వచ్చి వేరే చోట తవ్వుదాం. అలాగే ఈ లంక బిందెల్లో కొన్ని మీకు, కొన్ని నాకు. అలాగే అయ్యా. అలా కొద్దిసేపటి తరువాత, ఏంటన్నా, బంగారు లంకె బిందెల్ని కనిపెట్టింది మనం, ఆ లక్ష్మమ్మని చంపింది మనమే. వాడు మాత్రం మన ముగ్గురికి కలిపి ఒక వాటా, వాడు ఒక్కడే ఒక వాటాని తీసుకున్నాడు. అరే నాగి, ఆడి గురించి నాకు తెలుసురా. అందుకే రేపొచ్చి మళ్ళీ తవ్వుదామయ్యా అని చెప్పి ఆడికి ఆ కొంత బంగారమే మూటగట్టి పంపించా. ఇప్పుడు మనం మళ్ళీ ఆ లక్ష్మమ్మ పొలం దగ్గరికి వెళ్ళి తవ్వి దొరికినంత దోచుకొని ఊరి నుండి పారిపోదాం అని చెప్పి లక్ష్మమ్మ పొలానికని ముగ్గురు కలిసి బయలుదేరుతారు. ఇక సరిగ్గా అర్ధరాత్రి అవ్వగానే ఆ లక్ష్మమ్మని పూడ్చిపెట్టిన సమాధి నుండి లక్ష్మమ్మ ఆత్మ బయటికి వస్తుంది. ఇక లక్ష్మమ్మ దెయ్యం కోపంగా పొలంలోకి వస్తుంది. ఆ ముగ్గురు పొలాన్ని చేరుకొని తవ్వుతూ ఉండగా ఉన్నట్టుండి నక్కల ఊలలు వినిపిస్తాయి. ముగ్గురు భయపడిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక ఉన్నట్టుండి ఆ లక్ష్మమ్మ దెయ్యం ప్రత్యక్షమవుతుంది. కోపంతో రగులుతున్న లక్ష్మమ్మ ఆ ముగ్గురిని చంపి అదే పొలంలో ఉన్న చెట్టుకు ఉరిగా వేస్తుంది. ఇక మరుసటి రోజు ఊరి ప్రజలతో పాటుగా అక్కడికి చేరుకొని జయరాం చాలా భయపడిపోతూ చూస్తూ ఉంటాడు. ఏంటి ఇదంతా? అంటే ఇది లక్ష్మమ్మ పనేనా? లక్ష్మమ్మే దయ్యమై వీళ్ళని చంపి ఉంటుందా? పైగా ముగ్గురు ఒకేసారి చావడం ఏంటి? అందులోనూ లక్ష్మమ్మను చంపిన విధంగానే వీళ్ళకి కూడా ఉరివేశారు. అంటే అంటే ఇది ఖచ్చితంగా లక్ష్మమ్మ పనే. ఇది ఖచ్చితంగా లక్ష్మమ్మ పనే అని అనుకుంటూ జయరాం అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
రాత్రి అవుతుంది. గాఢ నిద్రలో ఉన్న జయరాంకి ఇలా వినిపిస్తూ ఉంటుంది. తరువాత నువ్వే, తరువాత నీ వంతు, తరువాత చావబోయేది నువ్వే. ఆ మాటలు విన్న జయరాం ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు. కళ్ళు తెరిచి చూడగా పగలైపోతుంది. అమ్మ బాబోయ్, ఇదంతా కళ, నిజం అనుకుని చచ్చాను అని అనుకుని యథావిధిగా ఊళ్ళోకి వెళ్ళి వడ్డీలు వసూలు చేసుకున్నాడు. ఇక అర్ధరాత్రి సమయం అవుతోంది. గాఢ నిద్రలో ఉన్న జయరాం శరీరం గాల్లో తేలుతూ అలా లక్ష్మమ్మ పొలం దగ్గర ఉన్న చెట్టు కింద ప్రత్యక్షమవుతుంది. భయంకరమైన నవ్వుల శబ్దానికి జయరాంకి మెలకువ వస్తుంది. ఇక జయరాం ఎదురుగ్గా లక్ష్మమ్మ దయ్యంలా కనిపిస్తుంటుంది. భయంతో గజగజ వణికిపోతూ, అమ్మా లక్ష్మమ్మ, నేను చేసింది ముమ్మాటికి తప్పే, కాదు కాదు, ఘోరము, ఘోరాతి ఘోరము. దయచేసి నన్ను మాత్రం క్షమించి వదిలిపెట్టమ్మా. నేను ఇలానే కదరా బతిమాలాను, నువ్వు విన్నావా? మరి నన్ను విడిచిపెట్టావా? ఈ బంగారం మీదున్న అత్యాశతో నన్ను చంపావు. డబ్బు మీదున్న వ్యామోహంతో గ్రామ ప్రజలను చంపుతున్నావు. ఇక నీ వంశం నుండి ప్రతి 50 సంవత్సరాలకు ఒకరిని బలిగా తీసుకుంటాను. అప్పుడు ఈ గ్రామ ప్రజలకు మీ వంశం నుండి కాస్త విముక్తి కలుగుతుంది. ఇంకో మాట, నా పొలం నుండి చిక్కిన లంకె బిందెల నుండి ఒక్క కాసు కానీ, ఒక్క నాణ్యం కానీ, ఏదైనా చిన్న నగని కానీ మీ వంశం వాళ్ళు ఎవ్వరు తాకినా వారి ప్రాణాలను బలిగా తీసుకుంటాను అంటూ లక్ష్మమ్మ ఒక్కసారిగా జయరాంని చంపి అదే చెట్టుకు ఉరివేసింది. అలా మీ ముత్తాత చేసిన తప్పుకి మన వంశం మొత్తం బాధపడుతుంది. ఇదంతా తెలిసినా కూడా మీ అమ్మ నీకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ బంగారు నిధి ఉన్న గదిలోకి వెళ్ళి, ఎంత బంగారమో, ఎన్ని నగలో, అమ్మా, ఒక నగను తీసి తన మెడలో వేసుకుంది. ఇక చెప్పినట్లుగానే తన బంగారం తాకినందుకు లక్ష్మమ్మ మీ అమ్మను పొట్టన పెట్టుకుంది. ఇక ఆ బంగారం ఇంట్లో ఉంటే ప్రమాదకరమని ఊరికి చివరిలో ఉన్న గుహలో బంగారం మొత్తం చేర్చాను. అలా ఒకరోజు ఆగు దివాకర్, ఎప్పటి నుండో మీ వంశం వాళ్ళు గ్రామ ప్రజల నుండి వాళ్ళ శ్రమని దోచుకుంటున్నారు. ఇప్పటి నుండి ప్రతి పౌర్ణమికి మీ వంశం నుండి నాకు కొంత బంగారు నాణాలను సమర్పించాలి. అలాగే ప్రతి 50 సంవత్సరాలకు మీ వంశం నుండి ఒకరిని బలిగా తీసుకుంటాను. గుర్తుంచుకో, ఏ పౌర్ణమికైతే నా వాటా బంగారు నాణేలు రావో అవే నీకు చివరి గడియలు. గుర్తుంచుకో. ఇది అమ్మ జరిగింది అంటూ దివాకర్ మొత్తం కూతురికి చెప్పేశాడు. మరి దీనికి పరిష్కారమే లేదా నాన్న? లేదు తల్లి, ఆ లక్ష్మమ్మ తనంతట తానుగా శాపం వెనక్కి తీసుకుంటే తప్ప వేరే మార్గమే లేదు. సరే,
బాగా ఆలస్యం అవుతుంది, కానీ నువ్వు వెళ్ళి పడుకో అమ్మా. ఇక గదిలో పడుకున్న సౌమ్యకు అసలు నిద్రనే పట్టడం లేదు. సరిగ్గా అర్ధరాత్రి అవుతుంది. అప్పుడు సౌమ్య తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. మా ముత్తాత చేసిన పనికి మేం బలి అవుతున్నాం, కానీ దేనికైనా పరిష్కారం అంటూ ఒకటి ఉంటుంది కదా, అలాగే దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది. అదేంటో కనిపెట్టాలి. అయ్యో, నేను ఈ సంగతే మర్చిపోయాను. ఈరోజు పౌర్ణమి కదా అంటూ గబగబా వాళ్ళ నాన్న గదికి వెళ్ళి చూస్తుంది. కానీ ఎక్కడ సౌమ్య వాళ్ళ నాన్న ఉండరు. దాంతో సౌమ్యకు అనుమానం వచ్చి చంటితో పాటు ఊరి చివర ఉన్న గుహ దగ్గరకు వెళ్తుంది. ఇక గుహలోకి వెళ్ళి చూసేసరికి వాళ్ళ నాన్న దివాకర్ శవం తాడుకు వేలాడుతూ ఉంటుంది. ఇక అక్కడే గుట్టలు గుట్టలుగా బంగారం పడి ఉంటుంది. ఆ బంగారం అంతా చూసిన సంటికి కళ్ళు బైర్లు కమ్మాయి. తన మనసులో ఇలా అనుకుంటున్నాడు. ఊరి ఎబ్రాసి యదవా, ఊరి ప్రజల నుండి కాజేసిన సొమ్మునంతా ఇక్కడ దాచావా? పైగా నీ అత్యాస చావక ఇక్కడికే వచ్చి చావాలా? అమ్మో అమ్మో, ఎంత బంగారమో! ఇంత సొమ్ముని ఎలా రాయించుకుంటావు రా సచ్చినోడా? నీకేదో ఒకరోజు ఎవరో ఒకరు గట్టిగా బుద్ధొచ్చేలా గుణపాఠం చెప్పాలి అనుకున్నాను, కానీ నువ్వే ఇలా అత్యాశతో అర్ధాంతరంగా ఇంత దారుణంగా సస్తావని మాత్రం అనుకోలేదు. ఏం చేస్తాం, కర్మ ఫలితమే. కర్మ ఎవ్వరినీ ఊరికే వదిలిపెట్టదు కదా. ఇక తండ్రి మరణంతో బాధపడుతున్న సౌమ్యతో, అమ్మాయి గారు ఊరుకోండమ్మా, బాధపడకండి. మీరెంత ఏడ్చినా పోయినోళ్ళు తిరిగి రారు కదా అమ్మా. అయ్యగారి ఆత్మశాంతి కోసం జరగాల్సిన కార్యక్రమాలను జరిపిద్దాం పదండి. అలా సౌమ్య ఒంటరిదైపోతుంది. తన తండ్రి లావాదేవీలు అన్నీ తెలిసిన సొంటి తనకు తోడుగా ఉంటాడు. లక్ష్మమ్మ చెప్పినట్టుగానే సౌమ్య ప్రతి పౌర్ణమికి కొంత బంగారు నాణేలను గుహలోకి సమర్పించి వస్తుంటుంది. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. ఒకరోజు, ఇలా ఇంకా ఎన్నాళ్ళు? నేను కూడా చనిపోతే నాతో పాటే నా వంశం అంతరించిపోతుంది కదా. ఇక అప్పుడు శాప విముక్తి కలుగుతుంది కదా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది సౌమ్య. ఇక అప్పుడే సొంటి, అమ్మాయి గారు, నాన్నగారి కార్యక్రమానికి రమ్మని ఊళ్ళో వాళ్ళకి పిలుపు చేయాలి. మీరొస్తే మనం వెళ్ళి అందరికీ చెప్పొద్దాం. సరే, వెళ్దాం పదా చంటి. అలా ఊళ్ళోకి వెళ్ళి ఒక ఇంటి దగ్గర, నర్సయ్య, ఓ నర్సయ్య, నర్సయ్య అంటూ పిలవగా ఆ ఇంట్లో నుండి నరసయ్య కూతురు బయటకు వస్తుంది. మా దగ్గర డబ్బులు లేవు. మేము ఇప్పుడు వడ్డీలు కట్టే పరిస్థితుల్లో లేము. ఆ దివాకర్ పెట్టిన హింస భరించలేక మా నాన్న మంచాన పడ్డాడు. ఆ దివాకర్ సచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు. అప్పుడే డబ్బులు వసూలు చేయడానికి వచ్చేసారా మీరు? మేము వచ్చింది డబ్బులు వసూలు చేయడానికి కాదు, ఆ దివాకర్ గారి పెద్ద కార్యక్రమానికి పిలుద్దామని వచ్చాం అని చంటి బదులిచ్చాడు. ఓహో, అవునా? నేను ఇంకా డబ్బుల కోసం వచ్చారేమో అని కోప్పడ్డాను. క్షమించండి. ఈమె మా అయ్యగారి అమ్మాయి, పేరు సౌమ్య గారు. తప్పకుండా ఇంట్లో వాళ్ళందరూ రండి అమ్మ.
అంతా అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అందరి ఇళ్లకు వెళ్ళి అందరినీ ఆహ్వానించి ఊళ్ళో పరిస్థితులను ఓ కంట గమనిస్తూ ఉంటుంది సౌమ్య. అలా చంటితో, ఏంటి చంటి, ఊళ్ళో జనాలు ఎవ్వరూ సంతోషంగా లేనట్టున్నారు? అవునమ్మాయి గారు, మీరేటి అనుకోనంటే లేదులే, చెప్పు. మన ఊళ్ళో చాలామందికి అట్లాంటి పరిస్థితి రావడానికి మీ నాన్నగారే కారణమమ్మా. ఊళ్ళో జనాలకి అప్పులిచ్చి వాళ్ళ నుండి అధిక వడ్డీలు వసూలు చేసి కట్టలేని స్థితిలో ఉన్న ఎంతోమంది ఇళ్ళని, పొలాలని మీ నాన్నగారు జప్తు చేసుకున్నారు. నిజం చెప్పాలంటే మీ నాన్నగారు చనిపోయారనే వార్త విన్న తరువాత బాధపడిన వాళ్ళకంటే ఆనందపడిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారమ్మా. సరే చంటి, నువ్వు వెళ్ళి కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లు చేస్తూ ఉండు. సరే అమ్మాయి గారు. మా నాన్న బంగారాన్ని సంపాదించడం కోసం ఊళ్ళో వాళ్ళని కష్టపెట్టి ఇన్ని సంవత్సరాలు బతికాడు. ఇకపై నేను బతకాలన్నా ఇలాగే చేయాల్సి వస్తుందో ఏమో. కానీ మా నాన్నలాగా చెడ్డ పేరుతో చావాలి అని మాత్రం అనుకోవడం లేదు. ఈ ఊరి ప్రజలకు మంచి జరగాలంటే మా తాతల కాలం నుండి పోగు చేస్తూ వస్తున్న ఆ లక్ష్మమ్మ నిధిని, అందులో ఉన్న బంగారాన్ని ఊళ్ళో వాళ్ళకి దక్కేలా చేయాలి. అలా చేయాలంటే ఒక్కటే మార్గం. ఏదైతే అది అయ్యింది. ఈరోజు రాత్రికే ఆ గుహ దగ్గరికి వెళ్ళి బంగారాన్ని బయటకు తీసుకురావాలి. వాటిని ఊళ్ళో వాళ్ళందరికీ పంచి వాళ్ళ కష్టాలను తీర్చాలి అని అనుకుంటుంది సౌమ్య. ఇక అనుకున్నట్టుగానే ఆ గుహలోని బంగారం అంతా తెచ్చి తన తండ్రి పెద్ద కార్యంలోని వచ్చిన గ్రామ ప్రజలందరికీ కొంత బంగారం నాణేలను పంచిపెడుతుంది. తన బంగారాన్ని తాకిన సౌమ్య మీద కోపంతో సౌమ్యను చంపడానికి వచ్చిన లక్ష్మమ్మకి ఊరి ప్రజలందరి చేతిలో ఉన్న బంగారు నాణేల మూటలు కనిపిస్తాయి. ఇక గ్రామ ప్రజలందరూ వెళ్ళిపోగానే సౌమ్య ముందుకి లక్ష్మమ్మ ప్రత్యక్షమవుతుంది. ఇక లక్ష్మమ్మను చూసిన సౌమ్య, ఇక నువ్వు నన్నేమైనా చేసుకో, ఈ సంపద వల్ల ఈ గ్రామ ప్రజల కష్టాలను తీర్చగలిగాను. ఇక మా వంశం మీదున్న నీ పగను తీర్చుకో. ఇక నాతో మా వంశం అంతమవుతుంది. షబ్బాష్! ఇన్ని సంవత్సరాలకి మీ వంశంలో ఒక నిజాయితీగా ఉన్న మనిషిని చూసా. ఇప్పటి వరకు మీ వంశం వాళ్ళందరూ వాళ్ళు బ్రతకడం కోసం స్వార్థంతో అడ్డదారులు తొక్కుతూ ప్రజల సొమ్మును దోచుకుంటూ బతికారు. కానీ నువ్వు ఆ ప్రజల కోసం నీ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజలకు మంచి చేయడానికి వచ్చావు చూడు. నువ్వు నిజంగా చాలా గొప్ప మనసు కలిగిన దానివి. వెళ్ళు, ఇప్పటి నుండి నా శాపాన్ని వెనక్కి తీసుకుంటున్నాను అని చెప్పి ఆ లక్ష్మమ్మ దెయ్యం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక తనకు అన్ని వేళలా తోడుగా నిలిచిన చంటిని సౌమ్య పెళ్లి చేసుకుంటుంది.